కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. గతంలో విద్యార్థులను వేధించిన కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష కూడా అనుభవించిన బోటనీ ప్రొఫెసర్ శ్రీనివాస్ ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చిచ్చురేపింది. సదరు ప్రొఫెసర్ ను పార్ట్ టైం ప్రాతిపదికన నియమించడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని పవిత్రమైన విద్యా సంస్థల్లోకి మళ్లీ ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తూ విద్యార్థులు భారీ ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ ను వెంటనే తొలగించాలి అంటూ నినాదాలు చేస్తూ వర్సిటీ ప్రాంగణాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నియామకం విద్యార్థుల భద్రతను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితిని గమనించిన రిజిస్ట్రార్ సతీష్ కుమార్ విద్యార్థులతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రొఫెసర్ ని తొలగించే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. మాకైతే ఆ సార్ వద్దని అనుకుంటున్నాం. సార్ పైన ఎన్నో కేసులు అని మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చిండని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. మేమైతే ఒక నెల కింద అయితే మేము అందరికి సార్కి చెప్పాము, వీసీ సార్కి. సరే మీకు సపోర్ట్ గానే చెప్తాం, సపోర్ట్ గానే రిజల్ట్ వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు మాకు రిజల్ట్ ఏం చెప్పలేరు. ఆ రిజల్ట్ కోసం ఇన్ని రోజులు మేము వెయిట్ చేసినాం, కానీ సార్ ఇంకా రిజల్ట్ చెప్పలేడు. అందుకోసం ఈ రోజు రావడం జరిగింది. అయినా సరే ఇంకా 2 days అని చెప్పారు. 2 days లో అది కూడా స్టూడెంట్ కి సపోర్ట్ గా చెప్తామని చెప్పారు. చెప్పకపోతే ఈసీ దగ్గర వెళ్ళి మళ్ళీ ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తాం. మేమైతే స్టూడెంట్ కి సపోర్ట్ గానే వస్తుందని చెప్పింది సార్. మాకు రిజిస్టర్ సార్ అయితే మాకు మాట ఇచ్చారు. ఇంకంటే ఆ సార్ మాకు ఎవరో తెలియకుండా ఒక సార్ని ఎలా నమ్ముతాం? ఈ కాలంలో తండ్రిని భర్తనే నమ్మలేకపోతున్నాం. అలాంటి ఒక తెలియని సార్ ప్రొఫెసర్ మేము ఎలా నమ్ముతాం? రేపు ఏమైనా జరిగితే ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కాడికి వచ్చి ఇంత నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఎన్నో ఎలిగేషన్స్ ఉండే. ఇప్పటి వరకు పెంచాల శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, అతని పైన ఇప్పటి వరకు చాలా ఎలిగేషన్స్ ఉండే. అమ్మాయిల పట్ల కానీ, ఎస్సీ ఎస్టీ కేసులు కానీ, అదేవిధంగా మనకి ఆయన సైబర్ క్రైమ్ ఇట్లాంటి అన్ని కేసులు ఉండగా కూడా అట్లాంటి ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానమైనటువంటి ప్రొఫెసర్ పదవిని అంటగట్టడం ఏ విధంగా న్యాయమో అర్థం కావట్లేదు. మేము ఈ విషయం పైన నెల రోజుల క్రిందనే మేము బీసీ సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ప్రొటెస్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు క్లాస్లోనే కూర్చోబెట్టి 4 గోడల మధ్య కన్విన్స్ చేసి వారం రోజుల్లో మీకు ఏదో ఒక రిజల్ట్స్ చెప్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. వారం రోజులు కాదు, ఇప్పుడు నెల రోజుల దగ్గర వస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అతన్ని మళ్ళీ క్లాస్లోకి పిలిపించి పాఠాలు చెప్పించడం జరిగింది.